పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము మైక్లో చదువుకున్నాం. మీ ప్రేమ నిష్కపటముదై ఉండవలెను, చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు రెండు విషయాలను గురించి ముఖ్యంగా రాస్తూ ఉన్నాడు. అసలు ఈ 12వ అధ్యాయం మొత్తంలో కూడా 12వ అధ్యాయంలో సంఘం ఎట్లుండాలి అనే విషయాలను గురించి రాస్తున్నాడు. మొదటి 3 వచనాలలో సంఘం ఎట్లుండాలి అని చెప్పి రాసి, తర్వాత 4వ వచనం నుంచి ఇంకా చివరి వరకు కూడా ఎట్లా నూతనంగా ఉండాలో రాస్తున్నాడు. దాంట్లో భాగంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి పత్రికను రాస్తూ మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే, మీ ప్రేమ అంటే ఏంటిది బాయ్స్? మీ ప్రేమ అరే చెప్తలేరేంది? మీరు చెప్పకపోతే టైం ఎక్కువైపోతుంది, నాకు మళ్ళీ 12 గంటల వరకు ముగించుకోవాలి. చెప్పు. నీ ప్రేమ నిష్కపటమై ఉండాలి అంటే కపటము లేని ప్రేమై ఉండాలి. ఓకేనా? ఇంకా మిగతా 2 విషయాలు ఈ ప్రేమ గురించి మనం కొంచెం పక్కన పెడితే కనుక, చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని ఇప్పుడు చెడ్డది ఏదైతే మన జీవితంలో ఉన్నదో ఇక నుంచి మనం దానిని అసహించుకోవాలి. మనకు తెలుసు చెడ్డ ఏమి ఉన్నాయో మన జీవితంలో కదా. మన జీవితంలో చెడ్డ వాటిని మనం అసహించుకోవాలి. ఇంకొకరు చెప్పేదాకా మనం చూసుకోవద్దు. అర్థమవుతుందన్నమాట. ఒకవేళ వేరే వాళ్ళు వచ్చి నీ జీవితంలో ఇది చెడ్డది ఉన్నది తీసుకో అనేదాకా మనం చూసుకోవద్దు. మనకు మనమే పరీక్షించుకొని చెడ్డ దానిని అసహించుకోవాలి. ఈ 2025 సంవత్సరములో ఒకవేళ మనము చెడ్డగా జీవించలేకపోతే దేవునికి స్తోత్రం. మనం ఒకవేళ చెడు తలంపులు కలిగి ఉన్నామేమో, చెడు ఆలోచనలు కలిగి ఉన్నామేమో, అయితే ఈ 2026కు వెళుతుండగా ఇప్పుడు ఆ చెడ్డ వాటిని ఏం చేయాలా? అసహించుకోవాలి. ఈనాటి తరం అంతా కూడా చెడ్డదానికి పడిపోతారు. చెడ్డదాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, చెడ్డదాన్ని వెంబడి వెళుతున్నారు. ఏది చెడ్డదో దానినే ప్రేమిస్తూ ఉంటారు. మంచి దానిని హత్తుకునే అలవాటు లేదు చాలా మందిలో. మీరు చెప్పండి, ఇప్పుడు మనకు చెడ్డది ఏందో తెలుసు, మంచిది ఏందో తెలుసు. తెలుసా లేదా? తెలియకపోతే చెప్తా నేను. తెలుసా లేదా? చెప్పు. ఏంటిది చెడ్డది? ఏంటిది? ఏమి చెప్పాలి గట్టిగా? సరే, ఇప్పుడు మనము మంచి దానిని హత్తుకోవాలంటే చెడ్డ దానిని అసహించుకోవాలి. రైట్. మరి మనము పుట్టుక నుంచే చెడ్డవారము అని వాక్యం చెబుతుంది. ఆదికాండములో మనం చూస్తూ ఉంటాం. నరుని హృదయము బాల్యము నుండే చెడ్డది అని చెప్పి ఆదికాండములో 6వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూడవచ్చు. చదవద్దు, నేను చదవండి. ఓకే. తర్వాత మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 18 నుంచి 19 వచనం వరకు కూడా అక్కడ చెడ్డ ఏమేమి ఉంటాయో మనిషిని హృదయంలో అది అక్కడ వివరిస్తా ఉన్నాడు. ఇప్పుడు అది చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు. ఇది మనం చదువుకోవాలి. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయట? నువ్వు నోటి నుండి బయటికి మాట్లాడేది హృదయం నుంచి మాట్లాడేతావు. హృదయం నుంచే బయటికి వస్తాయి. అంటే నీ హృదయము దేనితోటి నింపబడి ఉంటుందో అదే బయటికి. అంతేనా కాదా? నీ హృదయము దేనితోటి నింపబడి ఉంటుందో అదే మనము మాట్లాడుతాం. చదవండి. అది హృదయం నుండి బయటికి వచ్చును. చూడండి, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. ఇవన్నీ కూడా హృదయం నుండి బయటకు వస్తాయి. ఈ లిస్ట్ అంతా నేను వివరించను,
మీరు చదువుకోండి. తర్వాత ఇదే లిస్ట్ మరలా మార్కు గారు రాస్తూ ఉంటారు. 7వ అధ్యాయంలో రాస్తాడు మార్కు. 7వ అధ్యాయంలో 21, 22 వచనాలలో ఇదే లిస్ట్ అక్కడ రాస్తాడు. చదవద్దు, ఇదే లిస్ట్ అని చెప్పిన కదా, తర్వాత చదువుకోండి, మనకు సమయం లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అనేకులము మంచి దానిని విడిచిపెట్టి చెడ్డ దాని వెంబడి మనం వెళుతున్నాము గనుక దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రసంగి 9:3లో నరుని యొక్క హృదయము చెడుతనముతో నింపబడి ఉన్నది. ఒకసారి చదవండి అన్నమాట. ప్రసంగి 9:3 నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. ఇది బహు దుఃఖకరము. ఏది దుఃఖకరమో చెప్తాడు ఇప్పుడు. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. చాలు చాలు. నరుల హృదయం దేంతో నిండి ఉన్నదట? చెడుతనముతోటి నిండి. ఎప్పటి నుంచి నిండి ఉన్నది? బాల్యము నుండే నరుని యొక్క హృదయము చెడిపోయి ఉన్నది. కాబట్టి నరుని యొక్క హృదయము చెడ్డదానితో నింపబడి ఉన్నది. ఇది బహు దుఃఖకరము అని చెప్పి ప్రసంగి గ్రంథకర్త సొలొమోను గారు మహాజ్ఞాని ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఓకే, తర్వాత మరి మనము చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకోవాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు నేను చెప్పి త్వరగా మనము ఈ వాక్యమును ముగించుకుందాం. ఓకేనా? చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని జీవించాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏందో తెలుసా? దేవుని వాక్యమునకు లోబడడం. యోనా గ్రంథము ఒకసారి తీయండి, 3వ అధ్యాయము 10వ వచనము చదువుదాం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు 2025 సంవత్సరంలో మనం మంచిగా బ్రతకలేదు అనుకో, దేవుడు అక్కడి నుంచి చూసి అనుకుంటాడు, వీడు మంచిగా నా మాట వింటలేడు, మంచిగా బతుకుతలేడు, నాకు లోబడతలేడు, నా లెక్క ప్రేమిస్తలేడు, ఇక వీడిని ఏదో ఒక కీడు దేవాలా, వీనికి ఎట్లనన్నా చేస్తా అని దేవుడు అనుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా? నిన్ను నీవు తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చి, దేవా ఇక నేను చెడుతనము చేయను, ఈ చెడ్డ మార్గమును విడిచిపెడతా, ఈ చెడుతనమును మానివేస్తా అని నిన్ను నీవు సమర్పించుకొని ఒప్పుకొని ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టినట్లయితే ఆ మొర దేవుడు విని అనుకుంటాడు, శబాష్ బిడ్డ, ఒప్పుకున్నావు కదా, విడిచిపెడతావు కదా, ఇక నేను నీకేం కీడు చెయ్యా అని అనుకుంటాడు. అదే జరిగింది యోనా గ్రంథం 3వ అధ్యాయంలో. మనకు తెలుసు, యోనాను పంపించిండు దేవుడు. నినేవే పట్టణానికి వెళ్ళి ప్రకటించమని పంపిస్తే ఆయన వెళ్ళకుండా తప్పిపోయి చాప కడుపులో పోయి మూడు రోజులు ఉండి ఆ తర్వాత మరలా బయటికి కక్కి వేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా రెండోసారి యోనా దగ్గరికి దేవుడు ప్రత్యక్షమై రెండోసారి చెప్తూ ఉంటాడు. 3వ అధ్యాయం మీరు ఆ మాటలు చదవండి, 1వ వచనములో. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై, అంటే మొదటిసారి ప్రత్యక్షమై చెప్పినప్పుడు మనోడు దారి తప్పిండు, వినలేదు, మార్గము చెరిపివేసుకున్నాడు, పొమ్మన కాడికి పోలేదు కనుక ఈయనకి ఎట్లనన్నా బుద్ధి తేవాలని చెప్పేసి చేపను పంపించి చేప కడుపులో దాచిండు 3 రోజులు. అప్పుడు బాగా ప్రార్థన చేసిండిగా, దేవా నేను అగాధంలో ఉన్నా, నాసు నా తలకు అంటుకుంటుంది, ఇక భూమి గడియలు వేసిండి నేను పైకి రాకుండా, ఇక మస్తు ప్రార్థన చేసిండు దేవునికి. 3 రోజులు చేసిండు. ఇక చేయంగా 3వ రోజుకు దేవుడు చెప్పిండు, పోయి ఆ ఒడ్డుకు గక్కపో, వాడు ఎడుతాడు ఆ కడుపులుండి అంటే పోయి కక్కింది. మళ్ళీ ఇక లేచిండు, ఇంటికి పోయిండు. వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లె, వాళ్ళ నాయన, అమ్మ అందరు చూసి, ఏంద్రా ఇట్లా వచ్చినవి ఏంద్రా అంటే, ఓ పెద్ద కథ జరిగింది అని చెప్పిండు. ఈ కథ అంతా చెప్పిండు. చెప్పినాక మళ్ళా దేవుడు ప్రత్యక్షమయ్యి రెండవ మారు ప్రత్యక్షమయ్యి చెప్తున్నాడు, యోనా నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము అని చెప్పినప్పుడు యోనా వెళ్ళిండు, బయలుదేరి వెళ్ళిండు. యోనా వెళ్ళి ఆ పట్టణము ఎన్ని దినాల ప్రయాణం అట? ఆ పట్టణము 40 దినముల 3 దినముల ప్రయాణము. అయితే ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించి ఆ యొక్క ఊర్లో ఒక దినమంతా సంచరించిండట. 3 దినాల ప్రయాణం అంత దూరము ఆ పట్టణం మొత్తం, దాని విస్తరణ 3 రోజులు నడితే ఆ పట్టణం మొత్తం చూడొచ్చట.
ఈ 3 రోజులు నడుచుడు కంటే మనోడు ఒక్క రోజు నడిచిండు, అటు పోయిండు ఇటు వచ్చిండు, అటు పోయిండు ఇటు వచ్చిండు. ఇక ఆడ నిలబడ్డాడు, ఒక సెంటర్ చూసుకొని నిలబడ్డాడు. ఇట్లా గాంధీ బొమ్మ మనకు ఉన్నట్టుగా ఓ సెంటర్ చూసుకొని నిలబడి చెప్తుండు. ఏమని చెప్తున్నాడు? ఇంకా 40 దినాలకు నేనేవే పట్టణము నాశనం కాబోతుంది. మెల్లగా చెప్తుండు, గట్టిగా చెప్తలేడు, భయపెడుతుండు. అక్కడ నిలబడి ఇంకా 40 దినాలకు నేనేవే పట్టణము నాశనం అయిపోతుంది, మీరందరూ మారు మనసు పొందుర్రి అని చెప్పిండు. ఎవరు వింటలేరు, సప్పుడిగా పోతుర్రు అందరూ. ఇక మెల్లగా చెప్తే ఎవరు వింటారా చెప్పురు. ఇక మనోడు అర్థమైంది, అరే ఎవరు వింటలేరు నా మాట అని చెప్పి ఇక గట్టిగా చెప్పిండు. నేనేవే మహాపట్టణస్తులారా మీరు వినండి, దేవుడు ఇంకా 40 దినాలకు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, మీరు మారు మనసు పొందుకోండి అని 3 సార్లు చెప్పిండు. ఇక వెళ్ళిపోయిండు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం జరుగుతుందో అని కూర్చొని చూస్తాండిగా. చూస్తుంటే నేనేవే పట్టణస్తులు రాజుతో సహా, రాజు సింహాసనం దిగి కిందికి వచ్చి బూడిద వేసుకొని, వారి యొక్క వస్త్రములు విప్పుకొని, గోనెపట్ట కప్పుకొని, బూడిద పోసుకొని, తనను తాను తగ్గించుకొని ఒకటే మాట చెప్తున్నారే, ఎవ్వరు కూడా ఈరోజు ఆహారం తీసుకోవద్దు. 3 రోజులు మనం ప్రార్థన చేయాలి. ఎన్ని రోజులు? 3 రోజులు ఉపవాస ప్రార్థన. పశువులకు ఆహారం పెట్టద్దు, ఎవరు ఆహారం తినొద్దు. అందరూ రాజుతో సహా మోకరించిర్రు, బూడిద పోసుకున్నారు, పశ్చాత్తాపడ్డరు, ప్రార్థన చేసిర్రు, ఏడ్చిర్రు. దేవా మమ్మల్ని రక్షించుకో, మమ్మల్ని కాపాడుకో, మా మీదికి రావాల్సిన కీడు రాకుండా చేయి దేవా అని 3 రోజులు ప్రార్థన చేస్తుండగా దేవుడు వారి ప్రార్థన విని వారిని కనికరించి వారికి చేయదలసిన కీడును చేయక దేవుడు పశ్చాత్తాప్తుడై ఉన్నాడు. అర్థమవుతుందా? ఏ రోజు నీ మీదికి రాకుండా కీడు ఆగుతుందంటే నీ వెనకాల ఎవరో నీ కోసం ప్రార్థన చేస్తుర్రు బలంగా. హల్లెలూయా. నువ్వు చేయకపోవచ్చు, నువ్వు సోమరివై ఉండొచ్చు, యోనాలాగా పండుకోవచ్చు, ఓయ్ నిద్రపోతా లే అని నిన్ను మీ ఇంట్లో లేపినా కానీ నువ్వు లేవకపోవచ్చు, పొద్దుక దాకా వండుకోవచ్చు, కానీ నీ వెనుక నీ గురించి ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారు. ఆ ప్రార్థనే ఈరోజు నిన్ను నడిపించింది, ఆ ప్రార్థనే నిన్ను ఈరోజు కాపాడింది, ఆ ప్రార్థనే ఈరోజు నిన్ను రక్షించింది, ఆ ప్రార్థనే ఇక్కడ నువ్వు నిలబడి సాక్ష్యం చెప్పడానికి కారణమైంది. అందుకనే దేవుని మాట విని వారు పశ్చాత్తాపడ్డారు కాబట్టే దేవుడు చేయాలనుకున్న కీడు చేయకుండా మానుకున్నాడు. ఈరోజు నువ్వు దేవుని మాటకు లోబడితే, నువ్వు కీడును చేయవు, ఇతరులకు కీడు చేయవు, చెడ్డ దానిని ఇష్టపడవు, చెడ్డ సమాచారాన్ని వినవు, చెడ్డ సమాచారమును చెప్పవు. నువ్వు 2025లో ఒకవేళ ఉన్నామేమో చూసుకుందాము, ఒకసారి పరీక్షించుకుందాం. ఇప్పటి వరకు చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళం, చెడ్డ వార్తలు విన్న వాళ్ళం, చెడుగా ప్రకటన చేసిన వాళ్ళం, దేవుని మాటకు లోబడకుండా వెళ్ళిన వాళ్ళం. అయితే ఈరోజు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు మంచిదానిని హత్తుకొని జీవించాలి 2026లో. అంటే ఈరోజు నీ చెడ్డ నడతను మానుకోవాలి, చెడు సమాచారం చెప్పడం మానుకోవాలి, చెడ్డ వార్తలు వినడం మానుకోవాలి, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడడం మానుకోవాలి. అట్లా మానుకుంటే దేవుని వాక్యానికి నువ్వు లోబడి దేవుణ్ణి హత్తుకొని జీవిస్తావు. రెండవదిగా మనం చూస్తే పాపమునకు దూరముగా ఉండుట వలన మంచి దానిని మనం హత్తుకుంటాం. ఆదికాండము 39వ అధ్యాయం మనకు తెలుసు. ఆదికాండం 39వ అధ్యాయం అనగానే ఎవరు గుర్తుకు రావాలా? యోసేపు గుర్తుకు రావాలా. 9వ వచనం చదువుకుందాం. దయచేసి మైకులో చదవండి. ఆ చెల్లకు ఒక మైక్ ఇయ్యండి. యోసేపు చెప్పుతున్నాడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానిని భార్యతో. యోసేపు రూపవంతుడు, చాలా అందగాడు, చాలా సుందరంగా కనబడుతున్నాడు, పైగా మంచి యవనస్తుడు. తన యజమానిని భార్య అనుకున్నది, వీడిని ఎట్లనన్నా నేను లొంగ తీసుకోవాలి అనుకున్నది. కానీ ఆ యవనస్తుడు చూడండి,
ఎవరికి లోబడ్డాడు? దేవునికి లోబడ్డాడు. పాపం వచ్చింది ఎదుటికి, పాపం ప్రేరేపిస్తుంది, పాపం పిలుస్తుంది, రా అని పిలుస్తుంది పాపం. అయితే ఆ యవనస్తుడు అన్నాడు, నిన్ను తప్ప ఏది కూడా నాకు అప్పగించకుండా ఉండలేదు నా యజమానుడు. నేనెంత ఘోరమైన పాపము చేసి నా దేవునికి ఎట్లా నేను ముఖం చూపించుకోవాలి? నా దేవుని ఎదుటికి నేను ఎట్లా వెళ్ళాలి? ఈ పాపము చేయను అని చెప్పి అతడు అక్కడి నుంచి పారిపోయిండు. అంటే దీని అర్థమైంది, పాపాన్ని అసహించుకున్నాడు కాబట్టే దేవునికి దగ్గరగా ఉన్నాడు. అందుకే యోసేపు జీవితం మీరు చదువుతాయి, అక్కడ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఎక్కడెక్కడున్నాడు? అన్ని చోట్లగా వెళ్ళిన తోడై ఉన్నాడు. ఆయన గుంటలో పడ్డా తోడై ఉన్నాడు, ఆయన చెరసాలలో పడ్డా తోడై ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? పాపాన్ని అసహించుకొని జీవించిండు. ఈ రాత్రి మనకు దేవుడు సెలవిస్తున్నాడు, ఇప్పటి వరకు పాపములో జీవించిన మేము, ఇప్పటి వరకు పాపపు ఆలోచనలు కలిగి, పాపపు కోరికలు కలిగి, పాపపు తలంపులు కలిగి ఉన్నామేమో. ఈ రాత్రి దాన్ని అసహించుకుంటే నువ్వు దేవునికి దగ్గరవుతావు. 2026లో నూతనంగా జీవించాలని నీకు ఆశ ఉంటే మొదటికి ఏం చేయాలి? మొట్టమొదటి మాట నేను చెప్పింది ఏంటంటే, దేవుని మాటకు లోబడాలి. నినేవే పట్టణస్థులు లోబడ్డారు, పాపాన్ని అసహించుకున్నారు, చెడ్డ మార్గమును వదిలిపెట్టుకున్నారు దేవుని మాటకు లోబడి. నువ్వు దేవుని మాటకు లోబడితే చెడ్డ మార్గం ఆటోమేటిక్గా నువ్వు వదిలిపెడతావు, మొదటిది. రెండవది, దేవుని మాటకు నువ్వు లోబడితే పాపాన్ని అసహించుకుంటావు. పాపాన్ని అసహించుకుంటే నువ్వు దేవునికి దగ్గర అవుతావు. ఇంకా మూడవది చూడండి, కపటపు మాటలు మానుకోవాలి. కపటపు మాటలు అంటే మోసపూరితమైనటువంటి మాటలు, ఇతరులను మోసము చేసే మాటలు, నిజాయితీ లేని మాటలు, నటనతో కూడిన మాటలు, వీటన్నిటికీ మనము దూరముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 13వ వచనం. 34:13. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుమో. హల్లెలూయా. ఏందట? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను. చెడ్డ మాటలు మాట్లాడకండి. ఇప్పటి వరకు అయిపోయింది. కొన్ని నిమిషాలలో మనం 2026లోకి వెళ్తున్నాం. చెడ్డ దానిని అసహించుకోవాలి, చెడ్డ మాటలను అసహించుకోవాలి, చెడ్డ కార్యములను అసహించుకోవాలి. చెడు వైపు మనం మనసు వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. నువ్వు చెడ్డ దానిని అసహించుకున్నట్లయితే, చెడ్డ మాటలను విడిచిపెట్టినట్లయితే దేవునికి దగ్గరగా ఉంటావు, మంచి దానిని హత్తుకుంటావు. చెడ్డ మాటలు, కొంతమంది మీ క్రైస్తవులు కూడా గీసుంటి మాటలు మాట్లాడతారా అని అంటారు. అంటే దాని అర్థం మనం మాట్లాడితేనే కదా వాళ్ళు చెప్పేది. మీ క్రైస్తవులు కూడా ఇంత మాటలు మాట్లాడతారా, గిట్ల మాట్లాడతారా, ఒక అన్యులు కూడా మాట్లాడరు ఎట్లా అంటే, అన్యుని కంటే ఎక్కువ మనం మాట్లాడుతున్నాం. ఎంత ఘోరం కదా. ఇక మానుకోవాలి చెడ్డ మాటలు, చెడ్డ మాటలు మానుకుందాం. తర్వాత నెక్స్ట్, నీతిగా బ్రతుకటం ద్వారా మనము దేవునికి దగ్గర అవుతాం. 34వ కీర్తన అందులోనే 21వ వచనం చదవండి. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. కాబట్టి మనము నీతిగా బ్రతుకుదాం. నీతిమంతుని ద్వేషిస్తే నీతిమంతులను ద్వేషిస్తే అపరాధులుగా ఎంచబడతారు. నువ్వు నీతిమంతుడిగా జీవిస్తే నిన్ను ద్వేషించిన వాళ్ళు అపరాధులవుతారు. నువ్వు నీతిమంతుడిగా జీవించడం నేర్చుకోవాలా. ఇక నుంచి 2026లో నుంచి మనం నీతిమంతులుగా ఉండేటట్టుగా మనల్ని ప్రభుకు సమర్పించుకోవాలి. త్వరగా ఇంకొకటి నేను చెప్తాను. దేవుని ప్రేమించటము ద్వారా 97వ కీర్తన 10వ వచనం. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏందంట? యెహోవాను ప్రేమిస్తే చెడుతనంను అసహించుకుంటాం. హల్లెలూయా. వింటున్నారా? ఏం చేస్తే ఇటు అడుగుతాను,
ఏం చేస్తే? దేవుణ్ణి ప్రేమించడం నువ్వు నేర్చుకుంటే, దేవుణ్ణి ప్రేమించడం ద్వారా చెడుతనాన్ని నువ్వు అసహించుకుంటావు. ప్రేమించలేదనుకో, దేవుని మాటకు లోబడలేదనుకో, నీ లోపల ఏం నిండుకొని ఉంటుంది? ప్రసంగిలో చదివిపించిన కదా నేను, నరుని హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. నెక్స్ట్ ఇంకొకటి త్వరగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనము చెడుతనమును మానుకొని దేవునికి దగ్గర అవుతాం. 3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుమో. చాలా మంది అనుకుంటే నాకు అన్ని తెలుస్తాయి, నువ్వు చెప్తేనే నాకు తెలుసా అనుకుంటాం. అందుకని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఇట్లా అనుకుంటావనే నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును మానుకోవాలి. చెడుతనమును మానుకొని మంచి దానిని హత్తుకోవాలి. చెడ్డ దానిని విడిచిపెట్టి మంచి దానిని హత్తుకోవాలంటే ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనతో చెబుతున్న మాట ఏంటిదనంటే, దేవుని వాక్యానికి మనం లోబడాలి, పాపమునకు దూరముగా ఉండాలి, తర్వాత కపటమైన మాటలు మనం మాట్లాడకూడదు, తర్వాత నీతిగా బ్రతకాలి, తర్వాత దేవుని ప్రేమించాలి, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఎందుకనంటే మనము ఈ లోకములో చెడ్డ దినాలలో ఉన్నాం. ఏ దినాలు? చెడ్డ దినాలు. అంటారు చూసినావా, బట్టగాల్చి మీదేసిండు అని. నిజంగా బట్టగాల్చి మీదేసుడా? కాదు, నువ్వు చెయ్యని తప్పుకు నీ మీద నేరం వేసుడు అన్నట్టు. అందుకని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చదివి నేను ముగిస్తా. మనం అందరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుందాం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం 16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. జాగ్రత్తగా చూసుకోండి జ్ఞానుల వలె నడుచుకోవడానికి. హల్లెలూయా. దినములు ఎలాంటి చెడ్డ దినాలలో ఉన్నాం కాబట్టి ప్రభు రాకడ సమీపించి ఉన్నది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ క్షణమున వస్తాడో తెలియదు, కానీ రేపపాటున వచ్చును అని ఉన్నది. నువ్వు ఏదో పనిలో ఉంటావు, ఆయన వస్తాడు, అందరిని పట్టుకొని పోతాడు. నువ్వు విడబడినావు అనుకో, అప్పుడు ఎట్లుంటుంది? అయ్యో ఇప్పుడే ఉండి నాతో ఎటు ఆయన చూస్తావు నువ్వు. ఆయన వచ్చిండు పోయిండు, కనురెప్పపాటున ఎప్పుడు వస్తాడో తెలియదు, కనుక సిద్ధంగా ఉండాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి ప్రభు సహాయాన్ని కోరాలి. మనము దినములో చెడ్డ దినాలలో ఉన్నాము కాబట్టి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, సమయము పోనీయక సద్వినియోగం చేసుకుందాం. మనకు దేవుడిచ్చిన సమయము చాలా శ్రేష్టమైనది. రేపు ఇక్కడ కన్ను మూసిన తర్వాత అక్కడికి పోయినాక అడుగుతాడు, బాబు నీకు భూలోకముల మస్తు సమయం ఇచ్చిన, నా కోసం ఏం చేసినావు అని అడిగితే ఏం చెప్తాం? అక్క నీకు భూలోకంలో మస్తు సమయం ఇచ్చిన, ఏం చేసినావు నువ్వు నా కోసం అంటే ఏం చెప్తావాడా? ఏముందయ్యా, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏంటి మన లిస్ట్ అంతా మొదట ఎత్తాడు. ఇక అక్కడ పెద్ద సినిమా ఎత్తాడు ఇట్లా. ఇక చూడు నువ్వేం చేసినావు, నీకు ఇంత సమయం ఇచ్చిన, ఒక గంటన నా గురించి గడిపినావా? ఒక గంటన నా గురించి పని చేసినావా? ఒక గంటన దేవుని మందిరంలో పరిచర్య చేసినావా అని అడిగితే అక్కడ ఏం చెప్తాం మనం? ఇగో చేద్దాం అనుకున్నా కానీ ఇక గాలు చేస్తారని ఊకున్నా అంటావా? మనది ఎట్లుంటుందంటే, మనం ఎట్లుంటామంటే, ఎవరన్నా దేవుని మందిరాన్ని శుభ్రం చేద్దామని వచ్చిర్రనుకో, ఉదాహరణ చెప్తున్నా, ఎవరన్నా దేవుని మందిరం శుభ్రం చేద్దామని వచ్చిర్రనుకో, మనం ఎట్లుంటామంటే, మనలో కొంతమంది ఇగో నువ్వెందుకు చేస్తాను, పాస్టర్ అయ్యలు లేరా, రాకేష్ లేడా, శరణ్ లేడా, నువ్వెందుకు చేస్తున్నావు? అరే నువ్వు చేయవైతివి, ఇంకోళ్ళని చేయనేవైతివి, ఎట్లా కదా? అందుకే ఇక నుంచి మానుకుందాం. చెడ్డ దినాలలో ఉన్నాం మనము. ఎక్కడున్నామో చెడ్డ దినాలలో ఉన్నాం. సమయాన్ని పోనీయక సద్వినియోగం. నీకు దేవుడు ఏ సమయం ఇస్తే ఆ సమయంలో దేవుని పరిచర్యలో వాడబడడానికి ప్రయత్నం చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.
కాబట్టి మనం అన్ని ఈ చెడ్డ కార్యాలు మానుకుందాం, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని అత్తుకుందాం. నూతన సంవత్సరంలో నూతన హృదయంతో తేలికగా ఒక మంచి మనసు కలిగి అందరినీ ప్రేమిస్తూ దేవుని వాక్యానికి లోబడుతూ పాపమును అసహించుకొనొచ్చు, చెడ్డ మాటలను అసహించుకొనొచ్చు. మనము నీతిగా దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.